ఫ్రెండ్స్ నేను మీకు ఆల్రెడీ క్యాటిజన్ ఎయిర్ డ్రాప్ గురించి చెప్పాను. సో జస్ట్ ఇది ప్లే టు ఎర్న్ గేమ్ అని మీ అందరికీ తెలుసు. సో బైనాన్స్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ అయితే చేశారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారని. సో ఖచ్చితంగా ఇది 1 మంత్ లోపలైతే వచ్చేస్తుంది. ఈ మధ్య అంటే మీకు మొదటి వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్పడం మర్చిపోయాను. క్యాట్స్ లెవెల్ ఏ విధంగా చేయాలి, ఎక్కువ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి అనేది, అవి మీరు ఫిష్ అనేది ఎర్న్ చేయాలి. ఇది ఎర్న్ చేయాలంటే ఇక్కడ కింద ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూసారు. ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ సో ఈ టాస్క్లన్నీ ఫిల్ చేయడం వల్ల మీకు ఇంచుమించుగా 500 ఫిష్ అన్న ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇక్కడ డైలీ చెకిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. డైలీ చెకిన్ కానీ చేస్తే అంటే చెకిన్ చేయాలంటే మీ టాన్ వ్యాలెట్లో కొద్దిగా అమౌంట్ అయితే ఉండాలి. మీకు ఎక్స్చేంజ్లో ఏమన్నా టాన్ అనే కాయిన్ని పర్చేస్ చేసుకొని సో టెలిగ్రామ్ వ్యాలెట్లోకి పంపించుకొని ఇక్కడ డైలీ చెకిన్ అనేది చేయండి. కొద్దిగా ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. ఒక టాన్ పెట్టుకుంటే బెటర్ ఆప్షన్ మీకు. సో ఈ డైలీ చెకిన్ చేయడం వల్ల అచీవ్మెంట్స్ అనేది అన్లాక్ అయ్యి మీకు ఏమవుతుందంటే కొన్ని ఎక్స్ట్రా ఫిషెస్ అయితే వస్తాయి. డైలీ చెకిన్ అంటే మొదటి రోజు ఒక 100 ఫిష్, రెండో రోజు ఒక 50, మూడో రోజు 100. సో ఇటువంటి అయితే వస్తూ ఉంటాయి. ఇలా అచీవ్మెంట్స్ ఇవన్నీ మీకు అన్లాక్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది పైన. సో ఈ ఫిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే చాలా ఎక్కువ పాయింట్స్ అయితే మనకు గెయిన్ చేస్తుంది గైస్ ఇక్కడ. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి మీకు ఫిషింగ్ చేసి చూపిస్తాను. నాకు ఇప్పుడు 870 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏ విధంగా వచ్చాయో కూడా చెప్తాను మీకు. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కానీ మీరు ప్రెస్ చేస్తే ఫిషింగ్ అనేది ఈజీ చేయొచ్చు. సో మధ్యలోకి వచ్చినాక జస్ట్ అలా కొడితే సో నాకు ఇప్పుడు 600 మినిట్స్ అంటే నెక్స్ట్ నాకు 600 మినిట్స్కి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఈ ఫిషింగ్ ద్వారా నాకు ఇప్పుడు వచ్చాయి. అలాగే ఇంకోసారి చేస్తాను, కంటిన్యూ కొట్టాను. సో మళ్ళీ అదేవిధంగా ఫిషింగ్ చేయడం వల్ల ఈసారి 120 మినిట్స్ గల పాయింట్స్ అయితే వచ్చాయి. సో అలాగే ఇంకోసారి కొట్టినప్పుడు ఏంటంటే 800 మినిట్స్ గల పాయింట్స్ అయితే ఇప్పుడు నాకు వచ్చాయి. సో ఇలా మీకు పాయింట్స్ అనేది విపరీతంగా ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఈ పాయింట్సే కాదు మీకు ఫిష్లు కూడా ఎక్స్ట్రా వస్తుంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఫిష్ అనేది వస్తుంది. నేను మీకు ట్రై చేసి చూపిస్తాను. చూసారా ఇప్పుడు నాకు 168 ఫిష్ అనేది వచ్చాను. నేను ఖర్చు పెట్టింది 84. అప్పుడప్పుడు 168 వస్తుంది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మార్నింగ్ నుంచి కొన్ని ట్రై చేశాను. నాకు 2000 మినిట్స్ సంబంధించిన కాయిన్స్ ఒకసారి వచ్చింది. ఇంకొకసారి అయితే 1680 ఫిష్ అయితే వచ్చింది. జస్ట్ 84 ఫిష్ ఇక్కడ చేయడం వల్ల. సో ఇలా అప్పుడప్పుడు లక్ వల్ల కొన్ని ఎక్కువ పాయింట్స్ కూడా వస్తుంటాయి, ఎక్కువ ఫిష్లు కూడా వస్తుంటాయి. ఇలా ఫిష్ వచ్చినప్పుడు వీటి వల్ల యూజ్ ఏంటంటే సో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ చూడండి ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. 10,000 ట్రిలియన్ పాయింట్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. సో ఈ పాయింట్స్ ఇక్కడ అప్పుడప్పుడు మీకు పైన ఇటువంటి బొమ్మలు వస్తుంటాయి. ఈ బొమ్మల మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ అమౌంట్ ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 15 సెకండ్స్ మీద కొడితే 2 అంటే ఫాస్ట్గా కాయిన్స్ అయితే వస్తాయి. 2000 టైమ్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి. సో ఇలా మీరు క్యాట్స్ని డెవలప్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు నాకు ఎక్కువ పాయింట్స్ అనేది ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు మీరు ఇక్కడ పక్కన ఫీడ్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు నేను మొదటి వీడియోలో చెప్పాను పెద్దగా క్యాట్స్ పర్చేస్ చేయొద్దని. బట్ ఈ పర్చేస్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కాయిన్స్ ఊరికే పెట్టుకొని ఇంకొక బొమ్మ వచ్చింది. సో ఇంకొక 1 మినిట్ ఫ్రీ కొడుతున్నా. సో ఇక్కడ మనం కాయిన్స్ పెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్. అంటే కాయిన్స్ పెట్టుకోవడం పెద్ద యూజ్ అయితే ఉండదు. మీకు ఈ పక్కన మీకు ఒకసారి గోల్డ్ టైర్ అని చూడండి. గోల్డ్ సిల్వర్ అనే టైర్ ఉంటుంది. ఈ టైర్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ప్రస్తుతానికి గోల్డ్ టైర్లోకి అయితే ఎంటర్ అయ్యాను. సో ఇంతకుముందు సిల్వర్ ఉంది, అలాగే సో బ్రౌన్స్ ఉంది. సో చాలామంది చెప్పేది ఏంటంటే మీరు కొద్దిగా కష్టపడి సో నెక్స్ట్ మినిమం ప్లాటినం లెవెల్లోకి వస్తే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. వస్తే కొద్దిగా మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే అవకాశం ఉంది. గోల్డ్ టైర్లు ఉంటే కొద్ది తక్కువ వస్తుంది, ప్లాటినం ఉంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది. సో ఇవి మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే సో ఖచ్చితంగా ఫీడ్ ఆప్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది గైస్. ఇక్కడ మీకు కొన్ని క్యాట్స్ అనేది ఇక్కడ మీరు క్యాట్స్ ఏం పే చేయనక్కర్లేదు. కాయిన్స్తో కొన్ని క్యాట్స్ అంటే మంచి లెవెల్లో ఉన్న వాటిని మీరు అప్డేట్ చేసుకునేది బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని క్లిక్ ఇచ్చినప్పుడు ప్రస్తుతం సీట్లు లేవు. సో ఇలా మీరు క్యాట్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఒక్కొక్క దానికి మీరు ఇవి ఖర్చు చేసుకోండి. ఈ పాయింట్స్ని ఖర్చు చేసినప్పుడే మీకు దాని అంటే వీటి పాయింట్స్ వల్ల పెద్ద యూజ్ ఏముండదు, కామ్గా ఉంటాయి అందులో. ఆ పాయింట్స్తో మీరు ఖచ్చితంగా అప్గ్రేడ్ అనేది చేసుకోండి. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక్కడ వెళ్ళి ఇప్పుడు నేను ఈ క్యాట్ని 27th లెవెల్ ఉన్న క్యాట్ని పర్చేస్ చేశాను. సో నాకు అయితే వచ్చేసింది. సో ఇలా ఏంటంటే ఇలా అప్డేట్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇవన్నీ క్యాట్స్ అని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ రావడం. అంటే 23 24 లెవెల్ అయింది. అలాగే 23 24 లెవెల్ అయింది. 24 లెవెల్ వచ్చి 25 లెవెల్ అయింది. సో 25 వచ్చి 25 26 ఇలా అప్డేట్ చేసే కొద్ది ఏంటంటే ఈ క్యాట్స్ పర్చేస్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్పీడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాగే అప్డేట్ చేసినప్పుడు కూడా స్పీడ్ అంటే మీకు సెకండ్కి ఇన్ని కాయిన్స్ అనే స్పీడ్ పెరుగుతుంది. ఇలా స్పీడ్ పెరగడం వల్ల మీకు ఎక్కువ కాయిన్స్ వస్తాయి. కాయిన్స్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క క్యాట్ని పర్చేస్ చేస్తూ అంటే మంచి లెవెల్ క్యాట్ని పర్చేస్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఇదే చాలా సింపుల్ గేమ్ ఇది. బట్ కొద్దిగా కష్టమే. అంటే మనకు కొద్దిగా టైం మాత్రం ఉంది. కావున నాకు ఇన్ని క్యాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నేనేం చేశానంటే ఏం లేదు, మీకు జస్ట్ ఇక్కడ బూస్ట్ ఆప్షన్ ప్రెస్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే బూస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
నేను ప్రతి 200 అండ్ ఇక్కడ 50 ఫిష్ కానీ కట్ చేస్తే 240 నిమిషాల పాటు నాకు 200% ఫాస్ట్ ఇస్తాడు. అంటే ప్రస్తుతానికి సెకండ్కి ఒక 10 కాయిన్లు వస్తే దీనివల్ల 20 కాయిన్లు వస్తాయి. నేను 240 మినిట్స్ అయితే ఇంకోసారి పే చేశాను. సో నేను ఏం చేశానంటే బ్యాలెన్స్ నాకు 484 ఫిష్ ఉన్నాయి కదా, ప్లస్ కొట్టి ఇక్కడ కొన్ని పర్చేస్ అయితే చేశాను గైస్. నాకు ఈ ఫిష్ వచ్చిన రిఫరల్ వల్ల వీటి వల్ల పెద్ద అసలు 200 ఫిష్లు కూడా రాలేదు రిఫరల్ వల్ల అయితే. బట్ మొత్తం నేను ఫిష్లు అనేది ఇంచుమించు 6000 ఫిష్లు అయితే నేను పర్చేస్ చేశాను. మీకు ఇక్కడ బెస్ట్ పర్చేస్ చేయాలంటే నేను 500 రూపాయలు ఒకసారి, ఇంకొకసారి 500 రూపాయలు అయితే పెట్టాను, ఇంకొకసారి 100 రూపీస్ అయితే పెట్టాను. బెస్ట్ ఇక్కడ మీకు పైనే కనిపిస్తుంది. మీరు పర్చేస్ చేయకపోతే కిందకి వెళ్తే ఇక్కడ 3000 ఫిష్ అయితే పర్చేస్ చేస్తే ఒక 500-1000 రూపాయలు పెడితే పెద్ద మ్యాటరింగ్ కాదు. అంటే ఒక మంచి ఏ డ్రాప్ కానీ వస్తే ఇది పెద్ద మ్యాటరింగ్ కాదు నాకు 1000 రూపాయలు. అందువల్ల నేనేం చేశానంటే ఇక్కడ ఒక మంచి ఆఫర్ అయితే ఉన్నది. 3000 ఫిష్ అయితే ఇస్తా అన్నాడు 500 రూపాయలకి. అంటే ఇంచుమించు $1 $4 ఎంతో ఉంది, ఇంచుమించు $5 ఎంతో ఉన్నింది. పైన ఆఫర్ ఉన్నింది, కింద కనిపిస్తుంది కదా. ఇది ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను. వన్స్ ఇది పర్చేస్ చేస్తే నేను 24 అవర్స్ వరకు ఇది నేను పర్చేస్ చేయలేను. ఇంకా రేపటికి మాత్రం ఇది నేను పర్చేస్ చేయగలుగుతాను. సో నేను జస్ట్ పర్చేస్ మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్ ఇదేంటంటే నా ప్లే స్టోర్లోకి వెళ్ళింది. ప్లే స్టోర్లో నేను ఆల్రెడీ మీకు పేమెంట్ మెథడ్ కానీ అంటే కొన్నిసారి ఎర్రర్ ఎందుకు వస్తుంది, పేమెంట్ మెథడ్ పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది. నేను గూగుల్ పేనో లేకపోతే ఫోన్పేనో ఆప్షన్ పెట్టుకొని జస్ట్ 250 స్టార్స్ అయితే కొన్నా, స్టార్స్ అయితే పర్చేస్ చేసేసాను. సో ఇలా చాలా సింపుల్గా అయితే పర్చేస్ చేశాను. ఒక 1000 రూపాయలు అయితే స్పెండ్ చేశాను. సో నాకు కనీసం ఒక $50 వచ్చినా, $100 అంటే 6000 10,000 వచ్చినా నాకు పెద్ద, అందువల్ల నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు 1000 రూపాయలు ఇక్కడ స్పెండ్ చేయడం. సో అది స్పెండ్ చేసి ఏం చేశానంటే, నేను ఈ ఫిషింగ్తోనే ఎక్కువ భాగం ఆడినాను. సో ఎక్కువ భాగం ఆడడం వల్ల నాకు ఎక్కువ పాయింట్స్ అనేది ఇక్కడ వచ్చాయి. ఈ పాయింట్స్ వచ్చినప్పుడు స్పీడ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వచ్చింది. సో లెవెల్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కూడా నాకు స్పీడ్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఖచ్చితంగా రేపు కూడా ఇంకొకటి పర్చేస్ చేస్తాను. ఇంకో 2000 రూపాయల వరకు దీనికి నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎనీవే గైస్, ఇది చిన్న టిప్స్ అయితే ఇది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు ఏంటంటే ఇది మంచి ఎయిర్ డ్రాపే బైనాన్స్ లిస్ట్ అవుతుంది. సో చాలామంది అయితే వీటి మీద పడి ఉన్నారు, ఎప్పటి నుంచో ఆడుతున్నారు చాలామంది. బట్ మీరు తొందరగా లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే పర్చేస్ ఒకటే మార్గం. నేనైతే 2000 రూపాయల వరకు పర్చేస్ చేస్తాను. అది మీ ఇష్టం, మీరు పర్చేస్ చేయాలంటే చేయండి. లేకపోతే ఇదొక గేమే కాదు గైస్, ఇటువంటి గేమ్స్ ఎన్నో అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో ఈజీగా పార్టిసిపేట్ చేసి చాలా ఫ్రీ ప్లే టు ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇటువంటి గేమ్స్ అసలు మిస్ అవ్వద్దు. నేను ఖచ్చితంగా ఏది వచ్చినా మన యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు నేను జస్ట్ చిన్న వీడియో రిలీజ్ చేసి అందులో చేస్తాను. యూట్యూబ్లో వేయకపోయినా టెలిగ్రామ్లో వేసేస్తుంటా. సో ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉండండి. అది గైస్, అంటే నేను మంచి ప్రాజెక్ట్స్ మాత్రం మీకు నేను సజెస్ట్ చేస్తాను. పనికిమాలిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఇందులో, బట్ అవేమి మీకు సజెస్ట్ చేయను. మనకి మినిమం ఒక 10,000 20,000 30,000 ఎయిర్ డ్రాప్ వచ్చినా సో చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. అందువల్ల నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఓకే గైస్, థ్యాంక్ యూ.